అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, హెచ్సియు మీద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ విషయం పైన బీజేపీ వాళ్ళేమో మా వల్లే ఆపివేశారు అనేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో మా వల్లే అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి, బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఏంటి సార్? బీఆర్ఎస్ అన్నా, బీజేపీ అన్నా, కాంగ్రెస్ అన్నా, అక్కడ హెచ్సియు స్టూడెంట్స్ ఆ ల్యాండ్ హెచ్సియుది అంటున్నారు, వాళ్ళు యూనివర్సిటీ అంటున్నారు. ఒకళ్ళు ఏమంటారంటే ఫారెస్ట్ ఉంది అంటున్నారు, వన్యప్రాణులు ఉన్నాయి అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం టోటల్గా వన్యప్రాణులు అన్నింటినీ చంపేశారు, ఒక నెమల్ని చంపితేనే జింకని నెమల్ని చంపితేనే శిక్ష పడింది కనుక మనం ఈయనకి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని శిక్షలు వేయాలి అని హరీష్ రావు గారు చెప్పారు. మొత్తం దాన్ని అన్నింటినీ కట్టి ఒక ఫోటోలు మార్పిడి చేసి అసలు వన్యప్రాణుల్ని అలా చంపి చూపించడం అనేది చట్టరీత్యా నేరం, ఇస్ అ క్రైమ్. ఆ క్రైమ్ ని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఫోటోలు మార్పిడి చేసి బీఆర్ఎస్ నుంచి పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా నుంచి పెట్టారు కనుక దాని మీద కేసు రిజిస్టర్ అయింది. నెంబర్ 1 అది ఫస్ట్ క్రైమ్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నాయండి, మనం వన్యప్రాణులను మనం కాపాడవలసిన బాధ్యత ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీ మంది. మీరు ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఈ స్థలం మా వల్ల ఆగిందా మీ వల్ల ఆగిందా కాదు, సుప్రీంకోర్టు వారు చాలా సరైన డిసిషన్ ఏం తీసుకున్నారంటే యూనివర్సిటీ ల్యాండ్ అని మీరు అంటున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ అని మీరు అంటున్నారు, ఇది వచ్చి అమ్మేస్తున్నారు, మొత్తం టోటల్ అన్యాగ్రహం అయిపోతుందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆ పిటిషన్ తీసుకొని అసలు వెరీ 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 సుప్రీంకోర్టు అండి, హ్యాట్స్ ఆఫ్ టు యు సుప్రీంకోర్టు ఏం చెప్పారు, విత్ ఇన్ అవర్స్ హైకోర్టు రిజిస్టర్ గారిని వెళ్ళి అసలు స్థితిగతులు ఏంటి చెప్తున్న వాదోపవాదాలకి దీనికి ఏముంది అక్కడికి వెళ్ళి స్పాట్లోకి వెళ్ళి చూసి రిపోర్టు 3:30 కల్లా ఇవ్వాలన్నారు. 3:30 అసలు అక్కడ ఉన్నదా అడివి ఏమైంది మొత్తం టోటల్గా రిపోర్ట్ అంతా ఆయన రిపోర్ట్ ఇవ్వడం, ఈలోగా రిపోర్ట్ ఇచ్చే లోపలే హైకోర్టు వారు 7వ తారీఖు దాకా స్టే ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు మొత్తం వెరీ సీరియస్ అయ్యి ప్రతివాదిగా సుమోటోగా కేసు తీసుకొని ఇమీడియట్లీ సిఎస్ గారిని ఆగ్రహం వ్యక్తం చేసి సిఎస్ గారిని పార్టీ చేసి మీరు 100 ఎకరాల్లో ఏమేమి చేశారో అక్కడ బిల్డింగ్ కూడా ఏదో కడుతున్నారు అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఎంత నిజం, ఎంత అసలు ఎందుకు 100 ఎకరాలు ఎందుకు చేశారు, సాగు చేశారు, ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి అనేది మొత్తం 16లోగా నివేదిక ఇమ్మని అడిగారు. ఇది స్టే ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు దాకా నరకడం కానీ ఇంకేంటి యథాస్థితి ఎలాగుందో అలాగే ఉండాలి తప్ప ఏం ముట్టుకోవడానికి లేదు అని సిఎస్ గారిని 16 దాకా నివేదిక ఇమ్మని వాళ్ళు ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన విజయం తప్ప బీజేపీ వారి విజయం కాదు, ఇది టీడీపీ వారి విజయం కాదు, ఇటు బీఆర్ఎస్ విజయం కాదు, కాంగ్రెస్ విజయం కాదు. కాంగ్రెస్ వారు ఏమన్నా కాంగ్రెస్ వారు వచ్చి కమిటీ వేశారు, వాళ్ళు హెచ్సి వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడి అక్కడ ఎలా చేయాలి, వన్యప్రాణులు ఎక్కడ పోతున్నాయి, అడవి ఎక్కడ ఉంది, ఏముంది, ఎన్ని వన్యప్రాణులు ఏమైనా నష్టం వచ్చిందా ఏంటని కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా నిజ నిర్ధారణ చేయాలి. అలాగే మొత్తం సిఎస్ గారు కూడా మొత్తం దగ్గరుండి వెళ్ళి అన్ని చూసి నివేదిక ఇవ్వాలి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఇవ్వాలి. సుప్రీంకోర్టుకి ఇవ్వాలి కాబట్టి వెరీ సీరియస్గా ఉంటుంది, సుప్రీంకోర్టు విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. వాటి మీద మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి కేటీఆర్ గారు చెప్తున్నారు 3 సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది, మీరు ఎవరు కొన్నా మళ్ళీ మేము లాగేసుకుంటామని. మీరు జీవితంలో రాదు, ఇప్పుడు వీళ్ళు అమ్మరు, మీరు మళ్ళీ లాక్కోవడానికి మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రతిపక్షం అనేది జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాలి అనేది ఒక రాత్రి రాశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ అధికార పక్షం ఉంటుంది. మీరు మాత్రం ప్రతిపక్షంలోనే ఉంటారు, బీజేపీ ప్రతిపక్షం ఉంటుంది. మీరు ప్రతిపక్షం అనేది శాశ్వతం. మీకు కేటీఆర్ గారి మీద ఉన్న గౌరవంతో, కేటీఆర్ గారు తెలంగాణ తీర్చారని గౌరవంతో, కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని గౌరవిస్తారే తప్ప ఓట్లు మాత్రం వేయరు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీకు ఓట్లు వేసినందుకు ఏమి చేశారు, ఎలా చేశారు, ఈరోజు మొత్తం టోటల్గా ఏమేమి జరిగిందో అనేది అందరికీ తెలిసిన విషయం కనుక మేము అంతగా ఇప్పుడు వీటి కోసం కేటీఆర్ గారి కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి చేసిన దాంట్లో చెప్పడంలో సోషల్ మీడియా వీక్ ఉంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు సోషల్ మీడియా వీక్ ఉంది. వాళ్ళు మొత్తం ఏదైతే వాళ్ళు
అభియోగం చేస్తున్నారో దాని కౌంటర్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సి వస్తుంది. దానికి కౌంటర్ మళ్ళా మహేష్ గౌడ్ గారు ఇవ్వాల్సి వస్తుంది. అధికార ప్రతినిధి స్ట్రాంగ్ లేదు, ఫాస్ట్గా లేరు. వాళ్ళ దాంట్లో చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం రైతు బంధు మొత్తం అందిందా అందలేదా, మొత్తం టోటల్గా పెన్షన్లు అందుతున్నాయి అందట్లేదు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటికి కూడా మనం ఎదురు చెప్పాలి. గవర్నమెంట్ కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఉచిత బస్సు అనేది చాలా మంచి కార్యక్రమం, కనుక అలాంటి కార్యక్రమాలన్నీ బయట చెప్పలేకపోతున్నారు. కనుక హెచ్ఎస్విలో కూడా వాళ్ళు అనుకున్న 400 ఎకరాలు అడవి లేదంటున్నారు, అడవి ఉందంటున్నారు. ఓకే, ఒకప్పుడు ఏదైతే సైబర్ టవర్స్ ఉందో ఆ సైబర్ టవర్స్ అడవా కాదా? 2000లో కొండాపూర్ అంతా అడవి, నేనే షూటింగ్లు చేశాను. సర్వీ తోట మొత్తం టోటల్ కొండాపూర్ అంతా అడవి ఉండే, మాదాపూర్ అంతా 96, 97 మొత్తం టోటల్ మాదాపూర్ అంతా ఒకటే మట్టి గోడ ఉండే, మొత్తం అంతా జూబిలీస్ నుంచి అంతా అడవే. అడవి కాదని ఎవరు చెప్పారు? అడవే. కానీ ఆ అడవినే ఈ రోజు మొత్తం సైబర్ టవర్స్ మొక్కను తీసుకొచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మన ఎవరైనా అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, డెవలపింగ్ అవ్వచ్చు. ఈ రోజు మరి ఆ సైబర్ టవర్ వచ్చిందిగా. అంటే మన ఊరు దగ్గరలోకి వచ్చేటప్పుడు అడవిని మనం కొన్ని మన ఊరు చేసుకునేటప్పుడు అక్కడ మొత్తం గజం 3 లక్షలు ఉందిగా. సైబర్ టవర్ మాదాపూర్ వచ్చిందిగా. మరి కొండాపూర్ ఈరోజు అడవి అంతా పోయి కొండాపూర్ వచ్చిందిగా. కొండాపూర్ మొత్తం సిటీ అయింది కదా. ఈరోజు గజం 3.5 లక్షలు ఉంది కదా. మన నాన్సింగ్ వచ్చింది కదా. ఈరోజు 124 కోట్లకి కేటీఆర్ గారు అమ్మేశారంటే ఈరోజు మొత్తం టోటల్గా మైవం రామేశ్వర గారు ఇంకొకరు రియల్ ఎస్టేట్ ధన్ రియల్ ఎస్టేట్ చేశారంటే ఈరోజు మొత్తం 104 కోట్లు 50,000 గజం 2 లక్షల రూపాయలకి వెళ్ళిపోయిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో దొరల పాలనలో దొరలందరూ కలిపి రియల్ ఎస్టేట్ చేశారు అంటే మరి ఆ అడవిని ఈ డెవలప్ చేయబట్టే కదా. మరి ఒక్కసారి కోకానా టైంలో కోకపేట ఎక్కడిది? అడవి కాదా? మరి మా రింగ్ రోడ్ ఎక్కడిది? నాన్సింగ్ ఎక్కడిది? కొండాపూర్ ఎక్కడిది? మాదాపూర్ ఎక్కడిది? సైబర్ టవర్ ఎక్కడిది? జూబిలీస్ నుంచి కొంచెం ముందుకెళ్తే అంతా మట్టి రోడ్డే. ఇది నేను 35 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చి విఠలరావు నగర్ అని 1000 రూపాయలు గజం ఇస్తానన్నాడు ఆయన, విఠలరావు గారు, ఎంపీ విఠలరావు గారు. అలాగా అందరూ చాలా మంది, మురళీమోహన్ గారు ఇప్పుడు ఏదైతే జైవేరి ఫస్ట్ కట్టారో దాంట్లో సిసి స్టూడియో అని ఉండేది, కేఎస్ రామారావు గారి స్టూడియో ఉండేది అడవిలో. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకోవచ్చానంటే అడవిలే ఊళ్ళో అవుతాయి. నియర్ బై అడవి ఉందనుకుందాం, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి? నియర్ బై 2 కిలోమీటర్స్కి అడవి ఉంటే ఏ విధంగా డెవలప్ చేయాలి? మీరు 10 సంవత్సరాలు పాలించారు కదా, మీకు తెలియదా? 10 సంవత్సరాలు 104 కోకపేట 104 కోట్ల ఎకరం వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఎకరం? ఈరోజు పేదవాడికి స్థలం లేకుండా, పేదవాడికి ఇల్లు లేకుండా 2 కోట్ల రూపాయలకి 1000 ఎస్ఎఫ్టీ తెచ్చే ఘనత మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఎస్ఎఫ్టీ 20,000 రూపాయలు, పేదవాడు ఇల్లు ఫ్లాట్ కొనుక్కోవాలంటే 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, అంటే 1000 ఎస్ఎఫ్టీలో ఉండాలి అంటే 2 కోట్లు కావాలి. వాళ్ళ జీతాలు ఎంత? వాళ్ళ భవిష్యత్తు ఎంత? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ జీవితాలు నాశనం చేసి అబ్నార్మల్ రేట్లు తీసుకొని పడేశారు. ఈరోజు 3 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేటర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో మీరు తీసుకుని రాలేదా? గ్రోత్ బాగుంది, బ్రహ్మాండంగా ఉందన్న దేశం అంతా ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది. మీరు గజం 10,000 రూపాయలు ఉన్న గజం తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు మీరు తీసుకుని వెళ్ళి ఆ అద్దాల మేడలో కట్టారు. 10,000కి అమ్మలేరు, 1,00,000 రూపాయలు కొనలేరు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదు అని అడుగుతుంది. మరి అన్నింటికి మీరు కాంగ్రెస్ పార్టీని తప్పు పడితే 10 సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కాంగ్రెస్ పార్టీని అనడం తప్పు కదా. అంటే నేనేమంటానంటే సుప్రీంకోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండవలసిందే. కానీ ఈలోగా 3 సంవత్సరాల తర్వాత నా గవర్నమెంట్ వచ్చేస్తుంది అంటే మీ 3 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఎంత అవుద్ది? కోకపేట 104కి 250 కోట్లు అవుతా? కొండాపూర్ 50,000 అవుతుంది. ఇటు ఎస్ఎఫ్టీ మరి కదా. మరి నా గవర్నమెంట్ వస్తుంది, మేము అన్ని లాగేసుకుంటాం అంటే మరి మీరు గవర్నమెంట్లో ఉన్నవన్నీ ఈ గవర్నమెంట్ లాగేస్తే మహిళ రామేశ్వర గారు ఎలా పెరిగారు? ఈరోజు ముచ్చింతరంతా కూడా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా? పక్కన వ్యాపారం కాదా? మరి పైనాపిల్ జాన్సన్ వ్యాపారం కాదా? నాన్సింగ్ వ్యాపారం కాదా? శంకరబాల్ వ్యాపారం కాదా? మరి మొహినాబాద్ వ్యాపారం కాదా? అప్పా జాన్సన్ వ్యాపారం కాదా? మరి ఎన్ని మాట్లాడుకుంటూ వస్తే మీకు 10 నిమిషాలు 20 నిమిషాలు సరిపోదు. కానీ అంటే నేనేం చెప్తున్నానంటే టీఆర్ఎస్ వారు లైఫ్లో అక్కడే కూర్చుంటారు. బీజేపీ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మంది ఉన్నారు, మరబలం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కి ఏదైనా చెందుతుంది. వీళ్ళిద్దరు గారు ఏంటంటే చెప్పింది చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు.
కనుక అత్యంత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే హెచ్ఎస్సీలో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.